శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భీష్ముడు పలికెను, పూజ్యుడా, ఇహపరలోకములలో అక్షయమైన ఫలంనిచ్చినది, దేవ ఋషిగణములచే గౌరవం కలిగించినది అయిన ఉత్తమ దానం గురించి, దాని మహత్యం గురించి వినగోరుచున్నాను. పులస్త్యుడు పలికెను, ఓ రాజోత్తమ, 10 రకాలైన మేరు దానములను గురించి చెప్పెదను. ఈ దానములు చేయువాడు అనంతలోకములను పొంది దేవతల చేత పూజించబడను. ఈ దానం చేయువాడు పొందు ఫలమును వేదములను పురాణములు చదివినవాడు కూడా పొందడు. అందువల్ల ఈ పర్వత దానములు వరుసగా చెప్పెదను. ధాన్య పర్వతము, లవణ పర్వతము, గుడ పర్వతము, బంగారు పర్వతము, నువ్వుల పర్వతము, ప్రత్తి పర్వతము, నెయ్యి పర్వతము, రత్న పర్వతము, వెండి పర్వతము, శర్కరా పర్వతము, వీరిని దానం చేయి విధానం వరుసగా చెప్పెదను. అయనమందు, విషువత్తునందు, పుష్యమాసమందు, వ్యతిపాతమందు, దినక్షయమందు, శుక్లపక్ష తృతీయయందు, ఉపరాగమందు, చంద్రక్షయ తిథియందు, వివాహమందు, ఉత్సవమందు, యజ్ఞములందు, ద్వాదశియందు, శుక్లపక్ష పూర్ణిమయందు, శుభ నక్షత్రమందు ధాన్య పర్వత దానములు చేయవలను. జ్యేష్ఠ పుష్కరమందు, కార్తీక మాసమందు, తీర్థములందు, దేవాలయమందు, గోశాలలోను, తన ఇంటి ముంగిట కాని భక్తితో మండపం నలుచదరముగా ఉత్తరాభిముఖంగా చేయవలను. ఈశాన్య దిశగా అయినను తూర్పుముఖంగా అయినను మంచిదే. ఇచ్చట 1000 ద్రోణముల ధాన్యము పర్వతాకారమున ఉంచుట ఉత్తమ పక్షం. 500 ద్రోణములు మధ్యమము, 300 ద్రోణములు కనిష్టములు. మండపం మధ్యంలో ధాన్యమును కుప్పగా పోసి 3 బంగారు వృక్షాలు దానిపై పెట్టవలెను. పైన వస్త్రం ఏర్పరచవలెను. దానిపై వెండితో 4 శిఖరములను పెట్టి తూర్పు వైపు ముత్యములు వజ్రములతోనూ, దక్షిణం వైపు గోమేధములు పద్మరాగములతోనూ, పడమర వైపు పచ్చలు నీలములతోనూ, ఉత్తరం వైపు వైఢూర్య పుష్యరాగములతోనూ అలంకరించవలెను. గంధపు చెక్కల ముక్కలతోనూ, పగడములతోనూ, పూలతీగలతోనూ, ముత్యములతోనూ అంతటా అలంకరించవలెను. బ్రహ్మ, విష్ణువు, శివుడు మరియు సూర్యుల బంగారు మూర్తులు ఇచ్చట ప్రతిష్ఠించవలెను. 4 దిక్కులలోనూ చెరుకు గడలతో ఆవరణం ఏర్పరచవలెను. నెయ్యి, అభిషేక జలం పోవుటకు దారులు ఏర్పరచవలెను. తెల్లని వస్త్రములతో తూర్పు దిక్కునందు, పసుపు వస్త్రములతో దక్షిణ దిక్కునందు, అనేక వర్ణ వస్త్రములతో పడమర దిక్కునందు, ఎర్రని వస్త్రములతో ఉత్తర దిక్కునందు మేఘములను ఏర్పరచవలెను. వరుసగా ఇంద్రాది దిక్పాలకులను ఎనమండుగురి వెండి ప్రతిమలను నిలుపవలెను. చుట్టూ అంతటా నానా వనములు వరుసగా అందమైన పూలమాలలు, రంగురంగుల గంధపు పూత మీద తెల్లని వస్త్రంపై పూలతో ఏర్పరిచిన 5 రంగుల వితానకము, ఇలా మొట్టమొదటి మేరుగిరిని ఏర్పరిచి దానికి విష్కంభ పర్వతమును దానికి 4వ వంతు ప్రమాణంతో నలుదశలా నిలిపి చక్కగా రంగురంగుల పువ్వులు, పరిమళ ద్రవ్యములతో అలంకరించవలెను. తూర్పు దిక్కులో అనేక ఫలములతోనూ, బంగారంతోనూ మేరు పర్వతమును, దక్షిణాన గోధుమలతోనూ, వెండితోనూ గంధమాదన పర్వతము ఏర్పరచవలెను. బంగారంతో చేసిన విష్ణు రూపం కానీ, నీతితో చేసిన మానవ రూపం కానీ నిలిపి చుట్టూ వెండితో వనం ఏర్పరచవలెను. పడమర దిక్కులో నువ్వుల పర్వతం ఏర్పరిచి దానిపై సుగంధ పుష్పములు, బంగారు పిప్పలి వృక్షమును, బంగారు హంసను, వెండి పూలవనము చేయవలెను. వస్త్రంతో అలంకరించవలెను. పెరుగుతో ఒక సరస్సు చేయవలెను. ఉత్తర దిక్కులో మినుములతో చేసిన కొండను ఏర్పరిచి పూలతోనూ వశంతోనూ అలంకరించవలెను. పైన జెండా పెట్టవలెను. తేనెతో మంగళ సరస్సును ఏర్పరచవలెను. తర్వాత జితేంద్రియంలో వేదపారగులు, పురాణవేత్తలు, మంచి రూపగుణములు కలవారు అయిన 4 బ్రాహ్మణుల చేత హోమం చేయించవలెను. వారు తూర్పు దిక్కులో హస్త ప్రమాణం గల కుండమును ఏర్పరిచి నువ్వులు, సమిధలు, నెయ్యి, దర్భలు మొదలైన వాటితో హోమం చేసి రాత్రి అంతయు జాగరణ చేయవలెను. ఇప్పుడు పర్వతములను ఆవాహనం చేయవలసిన పద్ధతిని చెప్పెదను. ఓ నిధి, నీవు సర్వదేవగుణములకు నిలయము. మా గృహంలోని విఘ్నములను నాశనం చెయ్యి. నిన్ను భక్తితో పూజించు. నాకు శాంతిని, క్షేమమును కలిగించము. నీవే బ్రహ్మ, నీవే విష్ణు, నీవే సూర్యుడు, నీవే సాకారుడు, నీవే నిరాకారుడవు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలగు దేవతలకు దిక్పాలకులు నిలయమైన నీవు నాకు శాంతిని అనుగ్రహించు. నీ శిరస్సుపై అమరులు, స్త్రీలు సదా ఉండట వలన దుఃఖకరమైన సంసార సాగరం నుంచి నన్ను విముక్తిని చేయము అని ఈ విధంగా మేరువును పూజించవలెను. మందర పర్వతమును ఈ విధంగా పూజించవలెను. ఓ మందర పర్వతమూర్తి, నీవు చైత్రరథునితో భద్రాసునితో శోభిల్లుదువు. అందువల్ల నాకు సంతోషమును అనుగ్రహించము. ఓ గంధమాదన, నీవు జంబూద్వీపానికి చూడామనివి. అనేక మంది గంధర్వులతో శోభింతువు. నీ వల్ల నాకు దృఢమైన కీర్తి కలుగునుగాక.
కేతుమాలనితోనూ వైభ్రాజవనంతోనూ బంగారు గన్నులతో శోభించిన నీ వల్ల నాకు సదా పుష్టి కలుగునుగాక. ఓ సుపార్స, ఉత్తర కురు సావిత్రి వనములతో రాణించుచున్న నీవు నాకు అక్షయమైన ఐశ్వర్యమును ప్రసాదింతువుగాక. ఈ విధంగా పర్వతమూర్తులను ఆవాహనం చేసి తెల్లవారుజామున మధ్యపర్వతమును, గురువుకు విష్కంభ పర్వతమును, ఋత్విక్కులకు వరుసగా ఇవ్వవలను. తన శక్తి అనుసారం 24 కాని 10 కాని ఆవులను దానం చేయవలను. కనీసం 8, 7, 5 ఇవ్వవలను. అది కూడా వీలు కానిచో ఒక్క కపిలగోవును గురువుకు దానం ఇవ్వవలను. ఇది దాన విధానమును మిగిలిన వాటి విషయంలో కూడా ఆచరించవలను. గ్రహములను, దిక్పాలకులను బ్రహ్మతో కూడా పూజించి శాస్త్ర విధానం ఇదే. నిత్యము ఉపవాసం చేయవలను. వీలు కాని ఎడల నక్తము చేయవలను. సర్వశైల దానమును, అందులో చెప్పవలసిన మంత్రములను బట్టి ఫలములను క్రమముగా వినుము. అన్నము బ్రహ్మస్వరూపము, అన్నము ప్రాణము అని చెప్పబడినది. అన్నం వలన భూతములు ఉద్భవించను. జగత్తు అన్నం వల్లనే వృద్ధి చెందును. అన్నమే లక్ష్మి, అన్నమే జనార్దనుడు. ఓ పర్వత శ్రేష్టమా, ధాన్యపర్వత రూపంలో నన్ను కాపాడము అని దానం ఇవ్వవలను. ఇలా ఇచ్చినవాడు 100 మన్వంతరముల కాలం దేవలోకంలో వసించను. అప్సరసలు గంధర్వులతో విమానంలో విహరించుచున్న పుణ్యము పూర్తి అయిన పిదప రాజుగా జన్మించును. ఇప్పుడు లవణపర్వత దానం గురించి చెప్పెదను. ఈ దానం వల్ల శివలోకం పొందును. 16 ద్రోణముల పర్వతమును దానమిచ్చుట ఉత్తమం. దానిలో సగం మధ్యమం, 4 ద్రోణములు అధమం. బీదవాడు 1 ద్రోణం లవణం దానమివ్వవలను. దాని విధానమంతా పూర్వం వలనే. రాత్రి జాగరణ చేయవలను. అలాగే దిక్పాలకులకు బంగారు గృహములను, వృక్షములను, వనములను ఏర్పరచవలను. ఉప్పులో ఉన్న రుచి సౌభాగ్యంతో కూడుకున్నది కాన మిగిలిన రుచులు దీనికి సమానం కాదు కనుక ఓ పర్వతమా, నన్ను రక్షించు. నీవు శివపార్వతులకు ప్రియుడవు కావున నాకు శాంతిని కలిగించు. విష్ణువు శరీరం నుంచి పుట్టితివి కావున మాకు ఆరోగ్యమును పెంపొందించు. పర్వతమూర్తి, సంసార సాగరం నుంచి నన్ను రక్షించు. ఈ విధానంగా లవణ పర్వతమును దానం చేయువాడు కల్పకాలం ఉమాలోకంలో ఉండెను. అక్కడి నుంచి ఉత్తమ గతిని పొందును. ఇక బెల్లము పర్వత దానం గురించి చెప్పెదను. గుడా పర్వతం దానం చేయువాడు దేవతలచే గౌరవం పొందుచు స్వర్గమును పొందును. 10 భారముల బరువు గల మంచి బెల్లమును దానం చేయుట ఉత్తమం. 5 భారములు మధ్యమము, 3 భారములు అధమము. పేదవాడు అర్ధభారం బెల్లమును ఇవ్వవచ్చును. ఇచ్చట అమంత్రమనము, పూజ, బంగారు వృక్షములు, దేవతా పూజ, బంగారు వృక్షములు, దేవతా పూజ, విష్కంభ పర్వత దానం, సరస్సులు, వనదేవతలు, జాగరణ, లోకపాలకులు నివాసము, మంత్రము అన్నయు ధాన్యపర్వతమునకు చేసినట్లే చేయవలను. పిదప ఇట్లు చెప్పవలను. దేవతలలో విశ్వాత్ముడు, పూజనీయులలో జనార్దనుడు, వేదములలో సామవేదము, యోగులలో మహాదేవుడు, సమస్త మంత్రములలో ప్రణవ మంత్రం, స్త్రీలలో పార్వతీదేవి, రసములలో చెరుకు రసము శ్రేష్టములైనట్టు ఈ ఉత్తమ గుడాపర్వతమునకు ఐశ్వర్యం నిచ్చుగాక. ఓ గుడాపర్వతమా, నీవు పార్వతీదేవిచే సృష్టించబడినావు. నన్ను సదా రక్షించు. మంత్రంతో కూడా పర్వతదానం ఇచ్చినవాడు గంధర్వులతో గౌరీలోకమందు వసించును. 100 కల్పములచట మాపై వచ్చి సప్తద్వీపాధిపతి అగును. ఆయురారోగ్య సంపన్నుడు, శత్రువుల వల్ల పరాజయం పొందని వాడై రాణించును. ఇక సువర్ణ పర్వత దానం గురించి చెప్పెదను. ఈ దానం చేసిన వారు బ్రహ్మలోకమునకు వెలుదురు. 1000 ఫలముల బంగారం ఉత్తమము, 500 ఫలముల బంగారం మధ్యమం, దానిలో సగం అధమం. పేదవాడు మాత్సర్యం పొందక తన శక్తి కొలది 1 ఫలం కంటే ఎక్కువ బంగారంతో పర్వతం చేయవలను. పర్వత దాన విధానమంతా ధాన్యపర్వతం వలనే. దీని విష్కంభ పర్వతంలో ఋత్వికులకు దానమివ్వవలను. ఓ పర్వతమా, సర్వబీజ, నీవు బ్రహ్మ యొక్క గర్భానివి, అనంత ఫలదాతవు. నన్ను రక్షించు. నీవు అగ్ని నుండి పుట్టితివి. నీవు బంగారు పర్వత రూపంలో ఉన్న జగత్పతివి. నన్ను రక్షించు అని చెప్పి విధి విధానంగా బంగారు పర్వతమును దానం చేయువాడు పరమానందకరమైన బ్రహ్మలోకమును పొందును. 100 కల్పముల కాలం అక్కడి నుండి తర్వాత ఉత్తమ గతిని పొందును. ఇప్పుడు తిలాపర్వత దానమును చెప్పెదను. దీన్ని దానం చేయువాడు విష్ణులోకం పొందును. 10 ద్రోణముల నువ్వుల పర్వతం ఉత్తమం, 5 ద్రోణములు మధ్యమం, 3 ద్రోణములు అధమం. మిగిలినవన్నీ ముందు చెప్పినట్టే. దీన్ని దానం ఇచ్చేవాడు ఇచ్చినప్పుడు చెప్పవలసిన మంత్రం వినుము. మధువను రాక్షసుని సంహరించినప్పుడు విష్ణు శరీరంలోని చెమట బిందువుల నుంచి పుట్టినవి నువ్వులు. దర్భలు, మినుములు, హవ్య కవ్యములలో రక్షణనిచ్చినవి నువ్వులే. అందువల్ల ఓ తిలాపర్వతమా, నీకు నా నమస్కారములు. నాకు ధనమును ప్రసాదించు అని పలికి దానమునిచ్చేవాడు పునర్జన్మ లేని వైకుంఠమును పొందును. ఇక పత్తి దానం గురించి చెప్పెదను. 20 భారముల పత్తి ఉత్తమం, 10 భారములు మధ్యమం, 5 భారములు అధమం. బీదవాడు లోభం చూపకుండా కనీసం 1 భారం పత్తిని దానం ఇవ్వవలను. మిగిలిన విధానమంతా ధాన్యపర్వతమునకు చెప్పినట్టే.
తెల్లవారుజామున, ఓ పత్తికొండ, నీవు సదా మానవులను కప్పెదవు, నా పాపములన్నింటినీ ధ్వంసం చేయము అని పలికి దానం ఇయ్యవలెను. ఇలా చేసినవాడు రుద్రలోకంలో ఒక కల్పకాలం ఉండి తిరిగి రాజుగా జన్మించును. ఇప్పుడు 1000 పర్వతదానం చేయటం వలన కలుగు ఫలం చెప్పెదను. 20 కుండల నీతి పర్వతం ఉత్తమం, 10 కుండలు మధ్యమం, 5 కుండలు అధమం. బీదవాడు 2 కడవల నీతితో పర్వతం ఏర్పరచవలెను. విష్కంభ పర్వతం 4వ వంతుతో చేయవలెను. సాలిధాన్యం నింపిన పాత్రలు ఉంచవలెను. ఇంతకుముందు చెప్పిన విధంగా పర్వతం ఏర్పరిచి వస్త్రములతో కప్పవలెను. చెరుకు గడలు పండ్లతో అలంకరించవలెను. మిగిలిన విధానమంతా ధాన్య పర్వతమునకు చెప్పినట్టే ఆవాహన పూర్వకంగా బంగారు దేవతా ప్రతిమలు ఏర్పరచవలెను. వేకువజామున వాటిని గురువుకు నివేదించి విష్కంభ పర్వతములను శాంత మనస్సుతో ఋత్విక్కులకు ఇలా చెప్పి ఇవ్వవలెను. నెయ్యి పాల నుంచి ఉత్పన్నమైనది. తేజోవంతుడైన విశ్వాత్మ నీలో ఉన్నందున ఓ ఘృతపర్వతమా నన్ను రక్షించము అని పలికి దానం ఇవ్వవలెను. ఇలా చేయటం వలన మహాపాపి అయిన శివలోకమును పొందును. అప్సరసలు, సిద్ధులు, విద్యాధరులతో, పితరులతో, హంసలు, సారస పక్షులు కూడి చిరుగంటలు, మాలలు కట్టబడిన విమానములతో ప్రళయకాలం వరకు విహరించును. ఇప్పుడు రత్నాచల పర్వతదానం గురించి చెప్పెదను. 1000 ముత్యములతో చేయు పర్వతం ఉత్తమమైనది. 500 మధ్యమము, 300 ముత్యములతో చేయబడినది అధమం. 4వ వంతుతో విష్కంభ పర్వతాన్ని నిర్మించవలెను. తూర్పు దిక్కుని వజ్రములు, గోమేధికము, దక్షిణమున ఇంద్రనీలములు, పుష్యరాగములతో గంధమాదన పర్వతమును, పడమర దిక్కులో వైఢూర్యములు, పగడములతో విపులాచలమును, ఉత్తరమున పద్మరాగములు, బంగారముతో ఏర్పరచవలెను. ఇందులో కూడా ధాన్య పర్వతమునకు చెప్పబడినట్టే అన్నింటినీ అమర్చవలెను. అలాగే వృక్షములను, దేవతలను ఆవాహన చేసి ప్రభాత సమయంలో విసర్జన చేయవలెను. ఇంతకు ముందు చెప్పినట్టే గురువుకు, ఋత్విక్కులకు దానం ఇవ్వవలెను. దానమిచ్చేటప్పుడు, ఓ రత్నపర్వతమా, దేవతాగణాలంతా రత్నములలో ఉన్నారు. రత్నమయమైన నీవు నన్ను రక్షించు. రత్నపర్వత దానం చే జనార్దనుడు సంతోషించను. మంత్ర ప్రసాదపూర్వకంగా స్వీకరించి మమ్మలను రక్షించు అని చెప్పి దానం చేయవాడు విష్ణులోకమును పొంది దేవేశ్వరులచే పూజితుడగును. 100 కల్పముల కాలం అక్కడ నివసించను. తర్వాత మంచి ఆరోగ్యంతో సుగుణములతో సప్తద్వీపాధిపతి అగును. బ్రహ్మహత్యాది ఘోర పాతకములన్నీ పిడుగు చేకొట్టబడిన పర్వతం వలె నశించను. ఇక వెండి పర్వత దానం గురించి చెప్పెదను. దీనివల్ల మానవుడు చంద్రలోకమును పొందును. 10,000 ఫలములతో చేసిన వెండి పర్వతం ఉత్తమం, 500 ఫలములతో చేసినది మధ్యమం, అందులో సగం అధమం. బీదవాడు తన శక్త్యానుసారం కనీసం 20 ఫలములతో చేయించవలెను. వానిలో 4వ వంతు విష్కంభ పర్వతములు చేయించవలెను. ముందు చెప్పినట్టే మందరాది పర్వతములను వెండితో చేయించవలెను. బుధుడైన వాడు వెండితో లోకపాలకుల ముద్రలు చేయించవలెను. దిగువ భాగమందు బంగారముతో బ్రహ్మ, విష్ణు, సూర్యుల ప్రతిమలు చేయించవలెను. మిగిలిన పర్వతములను బంగారంతో చేయించవలెను. మిగిలిన పూజా విధానమంతా ముందు పర్వతములకు చెప్పినట్టే. రాత్రి అంతయు జాగరణ చేసి వేకువజామున పర్వతమును గురువుకు, విష్కంభులను వస్త్రాభరణములతో ఋత్విక్కులకు ఇవ్వవలను. దర్భలను చేతితో పెట్టుకొని మత్సరమును విడిచి పితరులకు, శివునికి, చంద్రునికి వెండి ప్రియమైనది. ఓ రజత పర్వతమా, శోకమయమైన ఈ సంసార సాగరం నుంచి మమ్మలను రక్షించు అని చెప్పి దానం చేసినచో 1000 కొలది గోవులను దానం చేసిన ఫలమును పొందును. ప్రళయకాలం వరకు గంధర్వ, కిన్నెర, అప్సర గణాలచే గౌరవించబడుచు చంద్రలోకంలో ఉండును. ఇక చక్కెర పర్వత దానం గురించి చెప్పెదను. దీనివల్ల విష్ణువు, శివుడు, సూర్యుడు సంతోషింతరు. 8 భారముల చక్కెరతో చేయు పర్వతం ఉత్తమం, 4 భారములు మధ్యమం, 2 భారములు అధమం. బీదవాడు 1 భారం లేక అర్ధభారం చక్కెరతో నిర్మించవచ్చు. 4వ వంతుతో విష్కంభ పర్వతం నిర్మించవలెను. మిగిలిన తతంగమంతా ముందు చెప్పినట్లే. మేరు పర్వతంపై మందార, పారిజాత, కల్పవృక్షముల ప్రతిమలను ఎత్తుగా ఉంచవలెను. హరిచందన మరియు సంతాన వృక్షములను తూర్పు, పడమర దిక్కులలో ఉంచవలెను. మందర పర్వతంపై తూర్పు ముఖంగా మన్మథుని విగ్రహం ఉంచవలెను. గంధమాదన శిఖరంపై కుబేరుని ఉత్తరముఖంగా ప్రతిష్ఠించవలెను. గోవును దక్షిణముఖంగా ఉంచవలెను. వేదమూర్తిని తూర్పు ముఖంగాను, విష్ణువును విపుల పర్వతం పైనను ప్రతిష్ఠించవలెను. ధాన్య పర్వతమునకు చేసినట్టే ఆవాహనాదులు చేయవలెను. పర్వతం ఋత్విక్కులకు దానమియ్యవలెను. చక్కెర సౌభాగ్య అత్యంత సారము. అందువల్ల ఓ పర్వతమూర్తి నాకు సదా ఆనందం ప్రసాదించము. దేవతలు సంతోషంతో అమృతం తాగినప్పుడు నీవు ఉద్భవించావు. మన్మథుని బాణం నుంచి తిరిగి పుట్టావు. ఓ పర్వతమా, ఈ సంసార సాగరం నుంచి నన్ను ఉద్ధరించు అని చెప్పి దానం ఇవ్వవలెను. ఈ విధంగా దానం చేసినవాడు సమస్త పాప విముక్తుడై బ్రహ్మలోకమునకు వెళ్ళును.
ఆ తర్వాత సూర్యచంద్రుల వలె ప్రకాశించు విమానంలో వైకుంఠమునకు వెళ్ళి 100 కల్పముల పిదప సప్తద్వీపాధిపతిగా తిరిగి జన్మించును. ఈ విధంగా ఆయురారోగ్యాలతో ఎన్నో జన్మలనెత్తును. ఈ పర్వత దానములన్నింటి యందు మాత్సర్యం లేకుండా యథాశక్తిగా చేయవలను. ఈ సామాగ్రిని అంతటిని బ్రాహ్మణుల ఇంటికి స్వయంగా పంపవలను. ఉత్తమమైన సర్వ పర్వత దానములను గురించి చెప్పితిని. ఇంకా ఏమి వినదలుచుకున్నావో చెప్పుము. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.